హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా, స్కిప్ చేయకుండా చూడండి. ఆడదాని అమాయకత్వం ఏమిటో తెలుసా? ఆడదానికి కన్నీరు పెట్టించే భర్త, కష్టాల్లో తోడుండలేని తండ్రి, ఆపదలో ఆదుకోలేని అన్న, అనురాగం పంచలేని తమ్ముడు, అవకాశం కోసం ఎదురు చూసే స్నేహితులు, వృద్ధాశ్రమంలో వదిలేసే కొడుకు, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా ఆడది ఎప్పుడూ ఒంటరిదే. ఆమెప్పుడూ ఒంటరిగా పోరాడాల్సిందే. మగవాడు తోడుంటాడనే అనుకోవడం ఆడదాని అమాయకత్వం. నలుగురితో ఉన్నప్పుడు కాదు, నీ కుటుంబంతో ఉండే పద్ధతే నీ నిజస్వరూపం. తెలుసుకో. మా నాన్న ఒక మాట చెప్పేవారు, ప్రతి ఒక్కరితో మంచి మనసుతో దయతో ప్రవర్తించు. ఎందుకంటే వారు మంచివారిని కాబట్టి కాదు, నువ్వు మంచివాడివి కాబట్టి. మరియు పిల్లలు సమస్యల్లో ఉండి చీకాకుగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులు ప్రేమతో విషయం ఏమిటో కనుక్కోవాలి. వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళపై కోపగించుకుంటే ఆపై మనం జీవితకాలం బాధపడే పరిస్థితి రావచ్చు. పరాయి స్త్రీని తాకి చెడినవాడు ఇంద్రుడు, తాకకుండా చెడినవాడు రావణుడు. చేస్తానని చెప్పడం వల్ల చెడినవాడు విశ్వామిత్రుడు. అబద్ధం చెప్పకపోవడం వల్ల చెడినవాడు హరిశ్చంద్రుడు. ఇవ్వడం వల్ల చెడినవాడు కర్ణుడు. ఇవ్వకపోవడం వల్ల చెడినవాడు దుర్యోధనుడు. మనం ఎలా బ్రతికినా వేలెత్తి చూపి విమర్శించేవారు మన చుట్టూనే ఉంటారు. ముఖ్యంగా మనిషి మిగతా ప్రాణులకున్న మంచి గుణాలు కూడా గుర్తించాలి. అన్ని ప్రాణులన్నిటిలో తానే చాలా తెలివిగలవాడినని, నన్ను మించిన వేరొక జీవే లేదని అనుకుంటాడు. కానీ నిద్ర లేవడంలో కోడి, పరుగులో గుర్రం, వినడంలో పిల్లి, విశ్వాసంలో కుక్క, సేవల్లో ఎద్దు, గానంలో కోకిల, నాట్యంలో నెమలి, విజ్ఞానంలో హంస, పౌరుషంలో పొట్టేలు, సాహసంలో పులి, పరాక్రమంలో సింహం, నిరంతర శ్రమకు చీమ, నిశిత దృష్టిలో గరుత్మంతుడు. వీటిల్లో ఇన్ని గుణాలున్నాయి. కానీ మనిషికున్న ఒకే ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమిటో తెలుసా? మాట్లాడడం మాత్రమే. తెలుసుకో మిత్రమా, అన్ని జీవులు మనకంటే గొప్పవే.